మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గౌస్య. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటున్నాయి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్. రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజులు చెల్లింపుల్లో ఆలస్యం, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ క్రింద కొత్త కేసులు చూసేది లేదని అసోసియేషన్ తెలిపింది. న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. ఉద్యోగుల ఈహెచ్ఎస్ కింద కూడా వైద్య సేవలు అందించలేమన్నారు. ఈ ఏడాది జూన్, నవంబర్ నెలల్లో తమ డిమాండ్ల పరిష్కారం కోసం సేవలు నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటించింది. ఆ తర్వాత చర్చలు జరిపి ఈ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులు యథావిధిగా సేవలు కొనసాగించాయి. గత నెలలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో ఈ నెల 29 నుంచి వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు లేఖను 22వ తేదీన ప్రభుత్వానికి అందజేశామంటోంది. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులకు 1000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వంతో నవంబర్లో జరిగిన చర్చల సందర్భంగా డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. 2013 నుంచి చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచలేదంటున్నారు. పెంపు కోసం అసోసియేషన్ తరఫున పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదంటున్నారు. అంతేకాదు, తాజాగా కుటుంబ వార్షిక చికిత్స పరిమితి ప్రస్తుతం 5 లక్షలు ఉండగా 25 లక్షల వరకు పెంచారు. పెంపు నిర్ణయం ప్రైవేటు ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని పెంచింది అంటున్నారు. ఆయుష్మాన్ భారత్ కింద నిర్ణయించిన ధరలను పరిగణలోకి తీసుకుని ఇటీవల ప్యాకేజీ ధరలను 10% తగ్గించారు. 70% ప్యాకేజీ ధరల్లో మార్పు చేయలేదంటున్నారు. మిగిలిన ప్యాకేజీల ధరల పెంపు 2.5% మేర పెరిగింది. ఈ చర్యలతో ఆసుపత్రులకు ఆర్థికంగా జరిగిన ప్రయోజనం శూన్యం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య సేవల నిలిపివేత నిర్ణయం ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలనో, ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో తీసుకున్నది కాదంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కేసులను చూడకూడదని నిర్ణయించుకున్నామంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయాలని గత నెలలోనే నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం చర్చలు జరిపి నెట్వర్క్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 15 నాటికి ప్యాకేజీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదంటున్నారు. పైగా ఆసుపత్రుల బకాయిల విడుదలలో కూడా తాత్సారం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగించాలని నిర్ణయించాయి.